తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఫిర్యాదుదారు దానా కిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేసింది. 7 గంటల పాటు స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. దానా కిషోర్ స్టేట్మెంట్ లో కీలక విషయాలను ఏసీబీకి చెప్పారు. కేటీఆర్ ఆదేశాలతోనే తన పరిధిలోని హెచ్ఎండీఏ ద్వారా ఎఫ్ఈఓకు 55 కోట్లు బదిలీ చేశామని దానా కిషోర్ ఏసీబీకి చెప్పారు. దీంతో ఈ కేసులో త్వరలోనే కేటీఆర్ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దానా కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ అరవింద్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఫిర్యాదుదారు దానా కిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేసింది. 7 గంటల పాటు స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. దానా కిషోర్ స్టేట్మెంట్ లో కీలక విషయాలను ఏసీబీకి చెప్పారు. కేటీఆర్ ఆదేశాలతోనే తన పరిధిలోని హెచ్ఎండీఏ ద్వారా ఎఫ్ఈఓకు 55 కోట్లు బదిలీ చేశామని దానా కిషోర్ ఏసీబీకి చెప్పారు. దీంతో ఈ కేసులో త్వరలోనే కేటీఆర్ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దానా కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ అరవింద్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. దానా కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ అరవింద్ ను ఏసీబీ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇప్పటికే ఇందులో ఫిర్యాదు చేసినటువంటి దానా కిషోర్ ఐఏఎస్ అధికారి యొక్క స్టేట్మెంట్ను కూడా దాదాపు 7 గంటల పాటు అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు దానా కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్కు, మరోవైపు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని ఏసీబీ అధికారులు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్కు తెలంగాణ హైకోర్టులో కొంత ఊరట లభించింది. ఎలాంటి ముందస్తు చర్యలకు పాల్పడవద్దు, ఎలాంటి అరెస్టులు పాల్పడవద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ నెల 30వ తారీఖు వరకు కూడా ఎలాంటి అరెస్టు చేయొద్దు అంటూ కూడా ఏసీబీ అధికారులకు డైరెక్షన్స్ ఉంది. 27వ తారీఖున ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో ఒక కౌంటర్ దాఖలు చేయబోనున్నారు. ఆ కౌంటర్ పైన 30వ తారీఖున విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక అరవింద్ కుమార్కు మొదటగా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది ఏసీబీ భావిస్తుంది. ఎందుకంటే అరవింద్ కుమార్ యొక్క పాత్ర ఏంటంటే ముఖ్యంగా మున్సిపల్ శాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాడు. మరోవైపు హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసినటువంటి సమయంలో నిధులను విడుదల చేయడంలో అరవింద్ కుమార్ పాత్ర చాలా కీలకంగా ఉందనేది ప్రస్తుతం ఏసీబీ అధికారుల విచారణలో కూడా వెల్లడైంది. కాబట్టి మొదటగా అరవింద్ కుమార్కు నోటీసులు జారీ చేసి విచారించిన తర్వాత కేటీఆర్కు నోటీసులు జారీ చేసేందుకు ఏసీబీ అధికారులు అయితే మాత్రం సిద్ధమయ్యారు. మరొక కీలకమైనటువంటి అంశం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే అరవింద్ కుమార్ అప్రూవర్గా మారడానికి తాను సిద్ధపడ్డాడనేటువంటి సమాచారం అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను అరవింద్ కుమార్ కలిసినట్లు, ఎందుకంటే తనను అరెస్ట్ చేయకుండా చూడాలంటూ కూడా పై స్థాయిలోనే అరవింద్ కుమార్ ఆపరేట్ చేస్తున్నాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అధికారుల్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఒకవేళ ఈ వ్యవహారంలో అరవింద్ కుమార్ ఒకవేళ అప్రూవర్గా మారినట్లయితే ఈ కేసులో ఖచ్చితంగా A1గా ఉన్నటువంటి కేటీఆర్ ఖచ్చితంగా బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తను అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. అరవింద్ కుమార్ పాత్రకు సంబంధించి ఏసీబీ అధికారులు కావచ్చు, దానా కిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ఒక నిర్ధారణకు రావడం జరిగింది. 100 కోట్ల రూపాయల వరకు కూడా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా 55 కోట్ల రూపాయలు విదేశీ
కంపెనీకు 55 కోట్ల రూపాయలు ఇటు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లేకుండా, మరోవైపు క్యాబినెట్ నిర్ణయం లేకుండా, ఏదైతే దీనికోసం ఏర్పాటు చేసినటువంటి బాడీలో కూడా ఎక్కడ డిస్కషన్ చేయకుండా, ఎలాంటి నిబంధనలు పాటించకుండానే 55 కోట్ల రూపాయలు కేవలం కేటీఆర్ చెప్పాడనేటువంటి దాంతో అధికారులు రిలీజ్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. కాబట్టి దీనిపైన ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను ఇప్పటికే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ కేసులో ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి దానకిషోర్ యొక్క స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఈ రోజు లేదా రేపట్లో అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అరవింద్ కుమార్ నోటీసులు తర్వాత విచారణ తర్వాత మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే కేటీఆర్ A1 గా ఉన్నాడు, A2 గా అరవింద్ కుమార్ ఉన్నాడు. కాబట్టి ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేశారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసినటువంటి సమయంలోనే ఇందులో నిధులు గోల్మాల్ జరిగింది, ఇందులో అవినీతి ఉందనేటువంటి అంశాన్ని పదే పదే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. కాబట్టి దానిపైన పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతనే ఈ కేసుకు సంబంధించి ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే అధికారులు ఆర్థిక శాఖ నుంచి, హెచ్ఎండిఏ నుంచి, మున్సిపల్ శాఖ నుంచి కూడా రికార్డ్స్ అన్నింటినీ తెప్పించుకొని వాటన్నిటిని పరిశీలించిన తర్వాతే ఏసీబీ అధికారులు అయితే మాత్రం క్లియర్ కట్గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 2 రోజుల్లోనే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చిన తర్వాత, అతని విచారణ తర్వాత కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం అయితే అందుతుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.